ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, కానీ అధికార కాంగ్రెస్తో పాటు సొంత పార్టీపైన విమర్శలు చేస్తున్నారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ఏ ప్రభుత్వమూ నిధులు ఇవ్వలేదన్నది ఆయన వాదన. ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన తర్వాత స్వరం మారింది. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, ఏ నియోజకవర్గం? సీఎంతో భేటీ ఆంతర్యమేంటి? పొలిటికల్ సర్కిల్స్లో ఎలాంటి చర్చ సాగుతోంది? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత నెలలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ఇటు సొంత పార్టీతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడంపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. కారు పార్టీ అతిరథ మహారథులు ఈ స్థానం చుట్టుపక్కలే ఉన్నారు. బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్, హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్న సిద్దిపేట, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్ల స్థానాలకు మధ్యలో దుబ్బాకుంది. బీఆర్ఎస్ పాలనలో ఈ 3 నియోజకవర్గాలు అభివృద్ధి చెందినా దుబ్బాకలో మాత్రం ప్రగతి లేదు. పాలకుల వివక్షకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇక్కడి నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు ఎప్పుడూ అసంతృప్తే ఉంటోంది. ఎవరిని గెలిపించినా ప్రజలైతే నిట్టూరుస్తూనే ఉంటారు. పక్కనున్న నియోజకవర్గాల్లో మంచి విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు ఉంటే దుబ్బాకలో మాత్రం ఇలాంటి మౌలిక వసతులు అంతంత మాత్రంగా కూడా లేవు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్న మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దుబ్బాక అభివృద్ధికి నోచుకోలేదని శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి ఓపెన్ గా కామెంట్స్ చేస్తూ ఉంటారు. రాష్ట్రం మొత్తానికి ప్రాతినిధ్యం వహించాల్సిన మంత్రులు కేవలం తమ నియోజకవర్గాలకు మాత్రమే అభివృద్ధిని పరిమితం చేస్తూ మిగిలిన స్థానాలను విస్మరిస్తున్నారు అన్న విమర్శలున్నాయి. ఈ క్రమంలోనే తన నియోజకవర్గ అభివృద్ధికి నిధుల మంజూరుపై గత నెలలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి పరిస్థితిని వివరించారు దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి. వెంటనే నిధులు మంజూరు చేశారట. అయితే సీఎంను కలిసిన తర్వాత ఈయన స్వరం మారింది. ఇప్పుడు కొత్త రాగం ఆలపిస్తున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగింది. ఇందుకోసం 14 గ్రామాల ప్రజలు, రైతులు భూములిచ్చారు. నిర్మాణం పూర్తయినా సాగునీరు, తాగునీరు ఇవ్వడం లేదు. ఇక్కడి నుంచి సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్ భూములకు నీటిని అందిస్తున్నారు. అలాగే దాహార్తిని తీరుస్తున్నారు. దీనిపై ఇప్పటికే గుర్రుగా ఉన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి సొంత పార్టీ బీఆర్ఎస్ తో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. గతంలో తమ ప్రభుత్వంలోనూ అభివృద్ధి జరగలేదని సుత్తి లేకుండా సూటిగానే చెప్పేశారు. ఇప్పుడైతే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు. తమ నియోజకవర్గానికి నీరివ్వాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ బీఆర్ఎస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. 2014-19లో గెలిచారు. 23 అసెంబ్లీ ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచారు. బీఆర్ఎస్ కేసీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్లకు అత్యంత సన్నిహితుడు. అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఈయన ఆశ నెరవేరింది. గులాబీ పార్టీ పవర్లోకి వస్తే గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల తరహాలో దుబ్బాకను అభివృద్ధి చేసుకోవచ్చని అనుకున్నారు. కానీ పార్టీ అధికారం కోల్పోవడంతో నిరాశ తప్పలేదు. ఇక తన నియోజకవర్గంపై కాంగ్రెస్ కక్షగట్టి అభివృద్ధికి సహకరించడం లేదని గతంలో ఆరోపించిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అయితే అదంతా గతం. ప్రస్తుతం పరిస్థితి మారింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రతిపక్ష ఎమ్మెల్యే కలిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి అన్న పార్టీ నేతలు వాదాన్ని పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి నిధులు సాధించుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన తర్వాత కూడా కొత్త ప్రభాకర్ రెడ్డిలో అసంతృప్తి తగ్గలేదు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధిపై నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు సొంత పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించడంతో ఏదో తేడా ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాకర్ రెడ్డి వ్యవహారం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. దుబ్బాక నియోజకవర్గం 3 జిల్లాల్లో విస్తరించింది.
కొంత భాగం మెదక్, కొన్ని మండలాలు సిద్దిపేట, మరికొన్ని ప్రాంతాలు సిరిసిల్ల జిల్లాలో ఉన్నాయి. దీంతో అభివృద్ధిపై ఏ జిల్లా అధికారి శ్రద్ధ తీసుకోవడం లేదన్న అసంతృప్తి ఉంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలను ఒకే జిల్లాలో చేరిస్తే మంచిది అన్నది ఈ ఎమ్మెల్యే అభిప్రాయం. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు చేపడితే మంచిది అన్నది కొత్త ప్రభాకర్ రెడ్డి సూచన. ఇక దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం అవ్వడం కొత్త కాదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఉమ్మడి మెదక్ జిల్లా నర్సాపూర్, జహీరాబాద్, పటాన్చెరు ఎమ్మెల్యేలు సునీత లక్ష్మారెడ్డి, మాణిక్రావు, గూడెం మహిపాల్ రెడ్డితో కలిసి సీఎంతో భేటీ అయ్యారు. అప్పట్లో ఈ అంశం పొలిటికల్ గా ప్రకంపనలు సృష్టించింది. రకరకాల చర్చలు జరిగాయి. తమ నియోజకవర్గాల అభివృద్ధికి సహకరించాలని కోరడానికే సీఎంను కలిశామని క్లారిటీ ఇచ్చినా కొంతకాలం అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు. వాస్తవానికి కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదరహితుడు అన్న పేరుంది. వ్యాపారవేత్తగా ఉన్నప్పటి నుంచి అన్ని పార్టీల నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. అయితే ప్రభాకర్ రెడ్డి ఒక్కసారిగా తానున్న పార్టీ పైన విమర్శనలు గుప్పించడంతో ఆయన వ్యవహార శైలిపై మరోసారి అనుమానాలు వస్తున్నాయి. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బాటలోనే నడుస్తారా అన్న చర్చ సాగుతోంది. బీఆర్ఎస్ అధిష్టానం కూడా కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ కన్నేసి ఉంచిందట. ఏం జరుగుతుందో చూడాలి.